క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని శాంతి ఆదరణ సందేశాలు అను టీవీ కార్యక్రమం కొరకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించుకొని మా కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు మీ ఆత్మీయ ప్రయోజనములకు ఎంతో సహాయపడుతున్నవని నమ్ముతున్నాం. ప్రియులారా, ఈ టీవీ పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. ఈ కార్యక్రమాలు ఇతరులకు పరిచయం చేసి వారు కూడా చూసి మేలు పొందేటట్లుగా సహాయపడాలని మీకు మనవి చేస్తున్నాం. విశ్వాసంతో ఎంతో ఖర్చు పెట్టి కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాలు తుది వరకు కొనసాగేటట్లుగా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రత్యక్షంగా టీవీ ద్వారా మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. పరోక్షంగా ప్రార్థిస్తున్నవారు, సహకరిస్తున్నవారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారంతా ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అని జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు వారు ఇచ్చిన గొప్ప ఆజ్ఞని మేము పాటిస్తున్నాం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని ప్రభు చెప్పారు. కనుక ఈ టీవీ ద్వారా మీ గృహంలో ప్రవేశించి మిమ్మల్ని పలకరించి మీకు సువార్త చెప్పి మిమ్మల్ని ప్రభు రాకడ కొరకు ఎత్తబడే దేవుని సార్వత్రిక సంఘము కొరకు సిద్ధపరచడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి, ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకొని మనం సిద్ధపడి అనేకులను సిద్ధపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మనందరం కలిసి వినియోగించుకుందాం. ప్రియులారా, ప్రస్తుతం యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానాలు ఒక సబ్జెక్టుగా తీసుకొని ధ్యానం చేస్తున్నాం. మరి సాతాను తీర్పు ఈ అంశముల నుండి మరి 4వ వర్తమానం తీసుకోబోతున్నాం. వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో రెండవ రాకడ వర్తమానాలు 98వ వర్తమానం తీసుకోబోతున్నాం. సహాయం చేయండి. 6వ తీర్పును గురించి నేర్చుకుంటున్నాం. అందులో సాతానుకు జరిగే తీర్పు 4వ వర్తమానం తీసుకోబోతున్నాం. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసుని నన్ను బలపరిచి వాడుకోండి. ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. మీరు చూస్తున్న వింటున్న ఈ కార్యక్రమాలు క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో మీకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ అవకాశం ఉపయోగించుకోండి. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఓకే, ప్రస్తుతం మనం 6వ తీర్పును గూర్చి ధ్యానం చేస్తున్నాం. అవునా? 6వ తీర్పు ఏంటి? పడద్రోయబడిన దేవదూతలకు జరిగే తీర్పు. ఓకే, భవిష్యత్తులో యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు పడద్రోయబడిన దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఆ తీర్పు జరుగుతుంది? సంఘము ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత, 7 ఏళ్ల శ్రమల కాలం గడిచిన తర్వాత, క్రీస్తు తన బహిరంగ రాకడలో వచ్చినప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలకు ముందు ఈ తీర్పు జరగబోతుంది. ఈ పడద్రోయబడినటువంటి దేవదూతలకు జరిగేటువంటి తీర్పుని మనం 3 భాగాలుగా విభజించుకోవాలి. 1, సాతానుకు జరిగే తీర్పు. 2, అంత్యక్రీస్తుకు అబద్ధ ప్రవక్తకి జరిగే తీర్పు. 3వది పడద్రోయబడిన దేవదూతలకు జరిగే తీర్పు. అందులో 2 గ్రూపులకు సంబంధించిన దేవదూతలు. ఓకే, సో ఈ విషయాలన్నీ వరుసగా మనం ధ్యానం చేయాలి. అయితే ప్రస్తుతం సాతానుకు జరిగే తీర్పును గురించి మనం ఆలోచిస్తున్నాము. 3 వర్తమానాలు మీకు అందించడం జరిగింది. ఇప్పుడు 4వ వర్తమానం చూద్దాం. ఈ సాతానుకు జరిగేటువంటి తీర్పును గురించి మనం అర్థం చేసుకోవడానికి సాతానుకు సంబంధించినటువంటి మొత్తం 10 స్థలాలు మనం గుర్తించాలని మీతో చెప్పడం జరిగింది. ఓకే, ఆల్రెడీ 7 స్థలాలను గురించి మనం చూసాం. ఇప్పుడు ఈ 4వ తీర్పులో మరొక 3 స్థలాలను గురించి మనం చూస్తాం. అప్పుడు సాతాను తీర్పు ఏంటో, ఎలా తీర్పు జరుగుతుందో, చివరికి సాతాను యొక్క భవిష్యత్తు ఏంటో, ముగింపు ఏంటో ఈ కార్యక్రమంలో మనకి అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు సాతానుకు సంబంధించినటువంటి ఈ 10 స్థలాలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి.
ఒకటి పరలోకం. పరలోకంలో మరి తాను లూసిఫర్గా ఉన్నాడు. ఓకే. 2, అక్కడ నుండి పడద్రోయబడిన తర్వాత లూసిఫర్ సాతానుగా మార్చబడ్డాడు. అప్పుడు ఆకాశంలో నివసిస్తున్నాడు. 3, మరి సాతాను ఏదెను తోటలో ప్రవేశించిన విధానం. 4, సాతాను పాత నిబంధన కాలంలో భూలోకములో పనిచేసినటువంటి విధానం. ఏబును శోధించి ఓడిపోయాడు. అలాగా కొంతమందిని శోధించి కొంతమంది దగ్గర గెలిచాడు, కొంతమంది దగ్గర ఓడిపోయాడు. అది 4వ స్థలంగా చూసాం. 5వ స్థలంలో క్రొత్త నిబంధనలో సాతాను ఆకాశంలో ఉంటూ భూలోకములో తన కార్యకలాపాలు కొనసాగించుకుంటూ వచ్చాడు. అందులో సాతాను యేసుక్రీస్తు వారిని కూడా శోధించి యేసుక్రీస్తు వారి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. యేసుక్రీస్తు వారు శిలువ మరణంలో సాతాను శిరసు చితకు తొక్కాడు. ప్రస్తుతానికి కొర ప్రాణముతో ఉండి తోకాడిస్తున్నాడు. ఇంతవరకు ఆలోచించాం. తర్వాత 6వ స్థలం ఏంటి? యేసుక్రీస్తు వారి శిలువ మరణం దగ్గర నుండి ఇప్పటి వరకు, లేక రేపు 2వ రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు కూడా సాతాను ఆకాశములో ఉండి భూలోకములో పనిచేస్తూ ఉన్నాడని మనం ఆలోచిస్తున్నాం. ఓకే. తర్వాత 7వ స్థలంలో సంఘం ఎత్తబడిన తర్వాత సాతాను భూమి మీదకి వచ్చి మరి సాతాను టీముని ఏర్పాటు చేసుకొని అంత్యక్రీస్తుని అబద్ధ ప్రవక్తని ఏర్పాటు చేసుకొని అలాగే పడద్రోయబడినటువంటి దేవదూతల సహాయ సహకారాలతో ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో భయంకరంగా పనిచేస్తాడని, మానవ జాతిని చాలా వరకు నాశనం చేస్తాడని, అనేకులను నరకానికి తీసుకొని వెళతాడని గత కార్యక్రమంలో మనం చూడటం జరిగింది. అంటే మొత్తానికి సాతానుకు సంబంధించినటువంటి 7 స్థలాలు 3 కార్యక్రమాల్లో మీకు మేము పరిచయం చేశాం. ఇప్పుడు 8వ స్థలం చూద్దాం. 8వ స్థలం సాతాను పాతాళములో ఉండుట. మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు తన 2వ రాకడలో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? బహిరంగ రాకడలో ఆయన మానవ జాతికి ప్రత్యక్షమవుతాడు. ఓకే. అప్పుడు ఎత్తబడిన సంఘం ఆయనతో పాటు భూమి మీదకి మళ్ళీ దిగొస్తుంది. ఎస్, ఎత్తబడిన సంఘం మళ్ళీ భూమి మీదకి దిగొస్తుంది. అప్పుడు 3వ ప్రపంచ యుద్ధం, హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ప్రభు విజయం సాధిస్తాడు. ఆ తర్వాత ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చుండి తన తీర్పును కొనసాగిస్తాడు. ఈ మహిమగల సింహాసనం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆ ఇశ్రాయేలులకి సపరేట్గా తీర్పు తీరుస్తాడు. తర్వాత అన్య జనాంగాలకు తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. 8వ స్థలం, ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చుండి ఈ పడద్రోయబడిన దేవదూతలకు నాయకుడైనటువంటి సాతాన్ని పిలిపించి ఈ సాతాన్ని ఏం చేస్తాడంటే పాతాళములో ఒక అరలో బంధించడం జరుగుతుంది. చూడండి, భూలోకములో తన ఇష్టానుసారంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నటువంటి ఈ సాతానుకి అంతం దగ్గరికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఒక దేవదూతను పిలిచి ఆ దేవదూతకి అధికారం ఇస్తాడు. దేన్ని? సాతానుని పట్టుకోవటానికి, పట్టి బంధించటానికి, పాతాళములో ఒక అరలో ఉంచటానికి దేవుడు ఒక దూతకు అధికారాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ దూత వచ్చేసి ఈ సాతాన్ను పట్టుకొని బంధించి ఇనుప సంఖ్యలతో బంధించి పాతాళంలో ఒక అరలో ఉంచటం జరుగుతుంది అన్నమాట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే ఆ విషయం మనకు అర్థమైంది. మొత్తానికి సాతాను బంధించబడి పాతాళములో ఒక అరలో ఉంచబడతాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన మొదలు పెడతాడు. 1000 ఏండ్ల రాజ్యాన్ని జరిగిస్తాడు. అంటే ఆయన భూమి మీదకి వచ్చి ఆ పరిపాలన చేసే సమయానికి, ప్రభుత్వం చేసే సమయానికి, చట్టాలు చేసే సమయానికి ముందు సాతాన్ని అడ్డు లేకుండా చేస్తాడు. ఎందుకంటే సాతాను దేవునికి, దేవుని పిల్లలకి శత్రువుగా ఉన్నాడు. కాబట్టి మానవ జాతిని దేవునిపై వ్యతిరేకంగా తిరుగుబాటుకి పురుకొలుపుతున్నాడు గనుక మరి ప్రభు ఏం చేస్తాడు? ముందు ఈ సాతాన్ని పట్టుకొని బంధించేసి ఆ పాతాళంలో ఉంచి అప్పుడు 1000 ఏండ్ల పరిపాలనను కొనసాగిస్తాడు. అప్పుడు ప్రభు భూమి మీదకి వచ్చి
యెరూషలేమును రాజధానిగా చేసుకొని యెరూషలేమును నూతనపరచి దావీదు కుమారుడు అనే పేరుతో దావీదు సింహాసనం మీద కూర్చుండి మరి యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ప్రపంచం మొత్తాన్ని తిరుగు లేకుండా తిన్ననైనా 1000 సంవత్సరాల పరిపాలన కొనసాగిస్తాడు. అది నవసమాజం, సమసమాజం, సోషలిజం. ఆ పరిపాలనా కాలంలో సాతాను ఉండడు. సాతాను ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? పాతాళములో బంధించబడి ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన కాలంలో సాతాను ఉండడు గనక అక్కడ ఏం జరిగిద్దంటే పరిశుద్ధులు పాపులు ఇద్దరూ పరిశుద్ధులుగానే కనిపిస్తారు. 1000 ఏండ్ల పరిపాలనలో పరిశుద్ధులు ఉంటారు. ఈ పరిశుద్ధులు ప్రభుత్వం చేస్తారు. ఈ పరిశుద్ధులు మహిమ శరీరాలతో ఉంటారు. అదే సమయంలో పాపులు కూడా ఉంటారు. అప్పటి వరకు మరణించిన వరకు మరణించగా మరి మిగిలినటువంటి శేషం ఉంటుంది కదా, ఆ మిగిలినటువంటి పాపులు ఈ 1000 ఏండ్ల పరిపాలనలోనికి ప్రవేశిస్తారు. అయితే వీళ్ళు మట్టి శరీరాలతో ఉంటారు, ప్రజలుగా ఉంటారు, పాపులే కానీ పరిశుద్ధులుగా జీవిస్తూ నటిస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలుసా? 1000 ఏండ్ల పరిపాలన సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ సబ్జెక్టు మీకు చెప్తాను. దానికోసం చాలా వర్తమానాలు చెప్తా. అయితే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో ఒకవైపు పరిశుద్ధులు ప్రభుత్వం చేస్తారు, పాపులు ప్రజలుగా ఉంటారు. అయితే ఈ పాపులు కూడా ఆ సమయంలో పరిశుద్ధులుగానే ఉంటారు. కారణం ఏంటి? సాతాను లేడు కదా, సాతాను బంధించబడి ఉన్నాడు కదా. అపవిత్రాత్మలను దేవుడు ఆ సమయంలో అక్కడ ఉంచడు కదా. అందువల్ల ఏమవుతుందంటే ఈ చెడ్డోళ్ళు పాపులు కూడా పరిశుద్ధుల్లాగే ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే వీళ్ళు పాపం చేయటానికి ప్రేరేపణ ఉండదు, వీళ్ళు పాపం చేసే అవకాశాలు అక్కడ కనిపించవు. మీకు ఉదాహరణ చెప్పాలంటే 1000 ఏండ్ల పరిపాలనలో ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద నడిచి వెళుతున్నాడు అనుకోండి. అర్థమైందా? ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద నడిచి వెళుతున్నాడు. ఒక 500 రూపాయల నోటు అక్కడ పడి ఉంది. అది ఇతను చూశాడు. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం? అది తీసుకోవటం అన్న జరిగిద్ది, లేకపోతే నాకెందుకులేని వెళ్ళిపోతాం. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన 500 నోటుని తీసుకొని అది అక్కడే ఉంచేసి వెళ్ళిపోతాం, లేదా అది ఎవరిదో వారికి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. కనీసం అది తీసుకుందామనే ఆలోచన కూడా మనిషికి రాదు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. అంటే ఆ కాలంలో పాపము లేదు, పాపము యొక్క మనసు ఉండదు, ఆ ప్రేరేపణ కూడా ఉండదు. సాతాను బంధించబడి ఉంటాడు కాబట్టి దేవుని యొక్క రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది. అది సోషలిజంగా ఉంటుంది. మనం పరలోక ప్రార్థన చేస్తున్నాం కదా, పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక అని చెప్తున్నాం కదా. అవును, ఆ సమయంలో దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుంది. అది 1000 ఏండ్ల పరిపాలనతో ప్రారంభించబడి తర్వాత శాశ్వత కాలం కొనసాగుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ సాతానుకు తీర్పు జరిగే ముందు మరి 8వ స్థలం ఆలోచించినట్లయితే సాతానుని ప్రభు పట్టి బంధించి మరి పాతాళంలో ఉంచటం జరుగుతుందన్నమాట. అది సాతాను దేవుడు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సిలువలో సాతాను యొక్క శిరస్సును చితక తొక్కటం జరిగిపోయింది కదా. అంతేకాదు 3వ ప్రపంచ యుద్ధంలో హర్మగెద్దోను యుద్ధంలో ప్రభు గెలిచి ప్రపంచం మొత్తం తన చేతుల్లో తీసేసుకున్నాడు, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు సాతాన్ని ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. అప్పుడు ఒక దేవదూతకు ఆజ్ఞ ఇస్తాడు. ఆ దేవదూత ఏం చేస్తాడు? ఈ సాతాన్ని పట్టుకొని ఇనుప సంఖ్యలతో బంధించేసి పాతాళంలో ఒక అరలో పడేస్తాడు. ఇక సాతాను ఉండడు. ఆ తర్వాత పరద్రోపిన దేవదూతన్నాడు చూసారా, 2 గ్రూపులు, వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అప్పుడేం జరుగుతుందంటే దేవుని యొక్క రాజ్యం భూమి మీద ప్రారంభించబడినప్పుడు ఒకవైపు పరిశుద్ధులు నివసిస్తూ ప్రభుత్వం చేస్తుంటే మరొక వైపు పాపులు కూడా పరిశుద్ధుల్లాగే ఉండి ప్రజలుగా ఆ పరిపాలనలో కొనసాగుతూ ఉంటారు. ఈ విధంగా దేవుడు ఏం చేస్తాడంటే ముందు సాతాన్ని బంధించి సాతాను యొక్క ప్రమేయం ఈ సమయంలో తగ్గించడం జరిగిద్దన్నమాట. ఇది 8వ స్థలం. కాబట్టి 7 ఏండ్ల శ్రమల కాలంలో భూమి మీద ఉన్నటువంటి సాతాను ఆ తర్వాత హర్మగెద్దోను యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తన ఓటమిని తాను అంగీకరించిన తర్వాత బలహీనపరచబడతాడు.
అప్పుడు అతడు పాతాళములో బంధించబడతాడు. అర్థమైందా? ఆ సమయంలో భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత 9వ స్థలం ఏంటి సార్ అని ఆలోచిస్తే, ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత దేవుడు కొంతకాలం సాతాన్ని వదులుతాడు. అప్పుడు సాతాను మళ్ళీ భూమి మీదకి వస్తాడన్నమాట. అది సాతానికి మరొక అవకాశం ఇస్తాడు, సాతానుకి స్వేచ్ఛ ఇస్తాడు. సాతాను యొక్క బుద్ధి స్వభావం మానవ జాతి మొత్తానికి తెలియపరచడానికి ఆ తరుణం ఇవ్వబడుతుంది. అందువల్ల 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన వెంటనే సాతాను విడుదల చేయబడతాడు. తానున్న చెరలో నుంచి బయటకు వస్తాడు. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము మరి మనం 8 నుంచి 10 వరకు చూస్తే ఆ విషయాలు మనకి తెలుస్తాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 8 నుంచి 10 వరకు మనం చూడవచ్చు. కాబట్టి ఇప్పుడు సాతాను ఏమయ్యాడు? ఈ పాతాళంలో నుంచి బయటకు వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. మరి భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు? ఆల్రెడీ హరుముగెద్దెను యుద్ధంలో ఓడిపోయాడు కదా, తర్వాత 1000 సంవత్సరాలు బంధించబడి ఉన్నాడు కదా. ఓకే, ఇప్పుడు బయటకు వచ్చి నాకు ఏం చేస్తాడంటే, మరి బలహీనతలో ఉన్నటువంటి తాను కొంచెం బలం పుంజుకుంటాడు. తర్వాత బహు కోపముతో, బహు రౌద్రముతో, ఎందుకంటే ఓడిపోతున్నాడు కాబట్టి ఏం చేస్తాడంటే, గోగు మాగోగు దగ్గరికి వెళ్ళి వారిని ప్రేరేపించి, ఈ గోగు మాగోగు నాయకత్వంలో ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతిని పోగు చేసి, వింటున్నారా, అప్పటి వరకు మరి పాపులయ్యుండి కూడా పరిశుద్ధులుగా నటిస్తూ ఉన్నారు కదా. వాళ్ళు నిజంగా పరిశుద్ధులు కాదు, పాపులు, అయితే పరిశుద్ధులుగా నటిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ సాతాను ఏం చేస్తాడు? గోగు మాగోగు నాయకత్వంలో ఈ పరిశుద్ధులాగా నటించారు చూసావా, వీళ్ళందరినీ పోగు చేసి ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు మీదకి మళ్ళీ యుద్ధానికి ప్రేరేపిస్తాడు. చూసారా, యేసుక్రీస్తు మీదకి, యెరూషలేము మీదకి యుద్ధానికి ప్రేరేపిస్తాడు. యెరూషలేము చుట్టూ మళ్ళీ ముట్టడి దెబ్బ వేపిస్తాడన్నమాట. అంటే ఆల్రెడీ ఓడిపోయాడు, పాతాళంలో ఉండి వచ్చేసాడు, అయిపోయిందా. ఈలోపు 7 ఏళ్ల పరిపాలన కూడా అయిపోయింది. అయితే ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? చివరి కుట్ర చేస్తున్నాడు. మళ్ళీ దీన్ని చివరి కుట్ర అంటాం, లేదా గోగు మాగోగు యుద్ధం అంటాం. ఆ అంశం వచ్చినప్పుడు కూడా ఇంకా లోతుగా మీకు చెప్తాను. కాబట్టి ఇప్పుడు సాతాను మరి 9వ స్థలంలో అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు యుద్ధం జరిగించడానికి ప్రయత్నిస్తాడు. రష్యాని ప్రేరేపించి, భూజనులను ప్రేరేపించి, ఎవరైతే పాపులై ఉండి పరిశుద్ధులుగా నటిస్తున్నారో, మరి తాత్కాలికంగా దేవుని పరిపాలనలో కొనసాగారో, వారి మనసులను మళ్ళీ ప్రేరేపించి, వారి మనసులను దేవునికి వ్యతిరేకముగా త్రిప్పి యెరూషలేము మీదకి యుద్ధం తీసుకొస్తాడు. యేసుక్రీస్తుకి సాతానుకు మధ్య యుద్ధం జరుగుతుంది. లేక రష్యా యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశము నుంచి అగ్నిని వర్షంలాగా కురిపిస్తాడనమాట. అది ఆకాశము నుండి అగ్ని వర్షంలాగా కురుస్తుంది. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఎలా వస్తున్నాయో ఇప్పుడు అగ్ని వర్షం వస్తుంది. నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది, ఈసారి అగ్ని ప్రళయం వస్తుంది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అగ్ని వర్షాన్ని కురిపించేసి, ఈ భూజనులు సాతాను పక్షంగా చేరారు గనక వీరందరినీ కాల్చివేయటం జరుగుతుంది. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన వెంటనే మరి పరిశుద్ధులందరినీ, అలాగే సార్వత్రిక సంఘాన్ని దేవుడు ముందు ప్రక్కకు తీసుకెళ్ళిపోతాడు. ఆ స్పాట్లో ఉండకుండా తీసుకెళ్ళిపోయి ఆకాశం నుంచి అగ్ని వర్షాన్ని కురిపించినప్పుడు ఈ భూలోకం అంతా కాలిపోతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి కృత్యాలన్నీ కాలిపోతాయి. పంచభూతాలు మిక్కుటిమని ఏండ్రముతో లయమైపోతాయి. ఆకాశం, అందులో ఉన్న శక్తులు మొత్తం గతించిపోతాయి. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలు మరి సైతాను పక్షంగా మళ్ళీ తిరిగారు కాబట్టి, మళ్ళీ వారు మనసు మార్చుకొని దేవునికి వ్యతిరేకంగా వచ్చారు కనుక ఇప్పుడేమవుతుంది? ఈ గోగు మాగోగు యుద్ధంలో ఆకాశం నుంచి అగ్నిపడి భూలోకమంతా కాలిపోయి మానవ జాతి సజీవ దహనమైపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు 8వ స్థలం ఆలోచిస్తే సాతాను పాతాళములో కనిపిస్తున్నాడు. పాతాళములో అతడు ఇనప సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు.
అతడు దేవునికి దూరంగా ఉన్నాడు, ప్రజలకు దూరంగా ఉన్నాడు. హర్మగిద్దోను యుద్ధం జరిగిన తర్వాత ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత బలహీనపడ్డాడు. బలహీనపడి బంధించబడి పాతాళంలో ఉన్నాడు. ఓకేనా? అయితే ఇప్పుడు 9వ స్థలం ఏంటి? పాతాళంలో నుంచి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసాడు. అది అంటే దేవుడే అతన్ని బయటకు తీసుకొచ్చాడు. అతని యొక్క నిజస్వరూపం బయట పెట్టడానికి అతనికి అది చివరి అవకాశం ఇస్తాడు. సాతాన్ని బయటకు తీసుకొస్తే చివరి అవకాశంలో ఏం చేస్తాడు? చివరి కుట్ర చేస్తున్నాడు. అది చివరి అవకాశం, చివరి కుట్ర. సాతాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఈ సాతాను గోగు మాగోగు యుద్ధాన్ని భూమి మీద జరిగిస్తున్నాడు. అది ముఖ్యంగా యెరూషలేము మీద జరిగిస్తాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ పరిశుద్ధులైన వారందరినీ ముందుగా ప్రక్కకు తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు భూమి కాలిపోతుంది. భూమి మీద ఉన్న మానవ జాతి సజీవ దహనమైపోతున్నారు. అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? భూమి మీదకు దిగొచ్చి ఇప్పుడు సాతానుకు తీర్పు తీర్చడం మొదలుపెట్టాడు. సో ఇప్పుడు 10వ స్థలం అన్నప్పుడు 10వ స్థలం అది నిత్య శిక్ష, నిత్య నరకం, అగ్నిగుండం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 10వ స్థలంలో మరి దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత, ఈ 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత, గోగు మాగు యుద్ధం జరిగిన తర్వాత ఇప్పుడు చివరి తీర్పు మొదలుపెట్టాడు. ఆ తీర్పులో ముందు సాతానుకు తీర్పు తీరుస్తున్నాడు. ఎలాగంటే మరి సాతాను పరలోకంలో ఏం చేశాడు? ఏదైనా తోటలో ఏం చేశాడు? భూలోకంలో ఏం చేశాడు? పాత నిబంధన కాలంలో ఏం చేశాడు? క్రొత్త నిబంధన కాలంలో ఏం చేశాడు? శ్రమల కాలంలో ఏం చేశాడు? ఓకేనా? ఇశ్రాయేలు జాతిని ఎలా నష్టపరిచాడు? దేవుని సంఘాన్ని ఎలా నష్టపరిచాడు? అన్ని జనులను ఏ విధంగా మోసపుచ్చాడు? పడద్రైబడిన దేవదూతల్ని ఎలా ప్రేరేపించి పడేటట్లు చేశాడు? సో ఈ విషయాల మొత్తాన్ని పరిగణలో తీసుకొని అప్పుడు సాతానుకు తీర్పు జరుగుతుంది. 10వ విషయం మీరు అర్థం చేసుకోండి. సాతానుకు తీర్పు జరుగుతుంది. ఎక్కడుంది ఈ విషయం? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20:10. కనుక సాతానుకు తీర్పు జరుగుతుంది. ఈ తీర్పులో ప్రభు అనేకమైన విషయాలు పరిగణలో తీసుకుంటున్నాడు. కారణం ఏంటి? మరి సాతాను వల్ల పరలోకములో 3 వంతులు దేవదూతల్లో 1 వంతు దేవదూతలు నష్టపోయారు కదా, వారు పడద్రోయబడ్డారు కదా. అది సాతాను ప్రేరణ వల్ల జరిగింది కదా. కొంత వారి స్వయంకృత అపరాధం వల్ల కూడా జరిగింది. సో మొత్తానికి దేవదూతల పరిస్థితి అలాగుంది. తర్వాత ఆదాము హవ్వలను మోసం చేయటం, తద్వారా మానవ జాతి మొత్తం మోసగించబడటం, పాపంలో పడిపోవటం, నాశనం అయిపోవడం జరిగింది కదా. దీనికి సాతానిక కారణం. ఆ తర్వాత యేసుక్రీస్తు భూలోకానికి లోకరక్షకుడుగా రాకుండా ఎన్నోసార్లు అడ్డుకోవటం జరిగింది. ఇశ్రాయేలు జాతిని హింసించాడు, సంఘాన్ని హింసించాడు. ఎంతోమంది అన్ని జనులు దేవుని నమ్ముకోకుండా ఆటంకపరిచాడు. నాస్తికత్వాన్ని, హేతువాదాన్ని ప్రేరేపించాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో దేవుడు వీటన్నిటినీ పరిగణలో తీసుకొని సాతానుకు తీర్పు తీర్చడం జరుగుతుంది. ఆ తీర్పులో సాతానికి నిత్య శిక్ష విధించబడుతుంది. నిత్య శిక్ష అంటే లక్షల కోట్ల సంవత్సరాలు తాను శిక్షించబడేటట్లుగా ఏర్పాట్లు జరుగుతాయి. ఆ తర్వాత సాతాను నరకంలో, అగ్నిగుండంలో ఒక మూలన పడద్రోయబడతాడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే ముందు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త అందులో పడద్రోయబడతారు. వారి గురించి తర్వాత చెప్తా నేను. అలాగే పడద్రోయబడిన దేవదూతలు కూడా నరకంలో పడద్రోయబడతారు. సో వీళ్ళతో పాటు ముఖ్యంగా ఈ సాతాను నరకంలో ఒక మూలకు త్రోసివేయబడతాడు. ఒక విధంగా చెప్పాలంటే నరకానికి వెళ్ళిన తర్వాత కూడా సాతాను అక్కడ నాయకుడిగా ఉంటాడా అనిపిస్తూ ఉంది. పరలోకంలో నాయకుడిగా ఉండి దేవదూతలను పాడు చేసినవాడు, ఏదేని తోటలోకి వచ్చి ఆదాము హవ్వలను నాశనం చేసినవాడు, భూలోకములో మానవ జాతిని పాడు చేసినటువంటి వాడు ఇప్పుడు నరకంలోకి వెళ్తే నరకంలో ఉన్న వారందరి మీద నాయకత్వం వహిస్తాడేమో తెలియదు. కాబట్టి మొత్తానికి సాతానికి తీర్పు జరుగుతుంది, ముగింపు వస్తుంది, సాతాను గమ్యం నిర్ణయించబడుతుంది. అతడు నిత్య నరకంలో అగ్నిగుండంలో వేయబడబోతున్నాడు. నిత్యం అక్కడ ఉండబోతున్నారు. ఈ సాతానుతో పాటు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త అక్కడే ఉంటారు, అతని టీము. అలాగే పడద్రోయబడిన దేవదూతలు, బంధించబడిన దేవదూతలు,
తర్వాత విడుదలై ఉన్న దేవదూతలు 2 గ్రూపులు, ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా పడద్రోయబడిన దేవదూతలు మొత్తం నరకంలో ఉంటారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా సాతానికి ఆ చివరిలో తీర్పు జరగబోతుంది. విషయం ఏంటంటే, సాతానికి దేవుడు చివరి అవకాశం ఇస్తే చివరి అవకాశంలో చివరి కుట్ర చేసేసాడు. చూసారా, చివరి అవకాశంలో చివరి కుట్ర. హర్మగెద్దోను యుద్ధం ద్వారా మానవ జాతిని కొంత నాశనం చేశాడు సాతాను. గోగు మాగోగు యుద్ధం ద్వారా మానవ జాతిని పూర్తిగా నాశనం చేయాలని చూశాడు. అది 2 యుద్ధాల్లో ఓడిపోతాడు. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరిగేది హర్మగెద్దోను యుద్ధం, 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగేది గోగు మాగోగు యుద్ధం. హర్మగెద్దోను యుద్ధంలో అంత్యక్రీస్తుని అడ్డం పెట్టుకొని యేసుక్రీస్తుతో యుద్ధం చేస్తాడు. గోగు మాగోగు యుద్ధంలో ఇక అంత్యక్రీస్తుతో పని లేకుండా తానే ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగి ఓడిపోతాడు. సో ఈ విధంగా మనం ఆలోచిస్తే పరలోకములు తాను సృష్టించబడినప్పటి నుంచి మరి కొంతకాలం మరి యథార్థంగా ఉన్నప్పటికీ తన యందు ఎప్పుడైతే పాపము కనపడిందో అప్పటి నుంచి ఇక చివరికి నరకానికి వెళ్ళేంత వరకు తన ప్రయత్నాలు తాను కొనసాగిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 6వ తీర్పును గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది పడద్రోయబడిన దేవదూతలకు సంబంధించిన తీర్పు. ఇందులో మొదటగా సాతానుకు తీర్పు తీర్చబడబోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సాతాను తీర్పు అయిన తర్వాత అంత్యక్రీస్తుకి అబద్ధ ప్రవక్తకు తీర్పు జరిగిద్ది. అది వచ్చే కార్యక్రమం చెప్తాం. ఆ తర్వాత పడద్రోయబడిన దేవదూతల గ్రూపులకి తీర్పు జరిగిద్ది. సో మొత్తం కలిపి 6వ తీర్పు కింద మనం తీసుకుంటాం. సో 6వ తీర్పులో ఇప్పుడు మొదటి వ్యక్తి ఎవరు? సాతాను. ఈ సాతాను తీర్పును గురించి మీరు అర్థం చేసుకోవడానికి మొత్తం 10 స్థలాలు మీకు చెప్పడం జరిగింది. 4 వర్తమానాల రూపంలో ఈ సాతానుకు జరిగే తీర్పుని వివరించడం జరిగింది. సో ఇప్పుడు ఈ 4వ వర్తమానం, ఈ ఆఖరి వర్తమానంలో ఏం ఆలోచిస్తున్నాం? మొత్తానికి సాతాను విడుదలై వచ్చి మళ్ళీ యుద్ధం తీసుకొచ్చాడు. ఆ యుద్ధంలో ఓడిపోయాడు. మానవ జాతి మొత్తాన్ని నాశనం చేద్దామని చూసి మానవ జాతిని తన వైపు త్రిప్పుకోవడం జరిగింది. దేవుడు కోపం వచ్చి అగ్ని చేత అందరినీ నశింపచేయటం జరిగింది. చివరికి సాతానుకు తీర్పు తీర్చి అతనికి నిత్య శిక్ష విధించి అతన్ని నిత్య నరకమునకు అగ్ని గుండమునకు పంపించడం జరిగింది. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ఈ సాతాను యొక్క పక్షంగా ఉండకూడదు. సాతాను యొక్క తంత్రాలు మనం ఎరిగి ఉండాలి. నిత్య నరకము నుండి అగ్నిగుండం నుంచి మనం తప్పించబడాలంటే ప్రతి ఒక్కరూ రక్షించబడి ఎత్తబడే సంఘము కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేను గాక. ప్రార్థన. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాలు ఫలింప చేయమని మనం చేస్తూ ఉన్నాం. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. సమస్యలతో, అనారోగ్యతతో, అవసరతలతో ఉన్న వారికి సహాయం చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కి SMS చేయాలని మీకు మనవి చేస్తున్నాం. 9440402368 9440402368. God bless you.